అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నెల ప్రారంభంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్లకు పైగా ప్రొవిడెంట్ ఫండ్ సహకారులకు పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25% వద్ద కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ప్రభుత్వం అనేక ఈపీఎఫ్ఓ సంస్కరణలను ప్రవేశపెట్టినందున పీఎఫ్ రేటు ప్రస్తుత స్థాయి నుండి పెరుగుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. పార్లమెంటులోని ఇటీవల ఒక సభ్యుడు కార్మిక మంత్రిత్వ శాఖను ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచడం, అధిక ప్రొవిడెంట్ ఫండ్ పెన్షన్పై సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం గురించి ఆలోచిస్తుందా అని అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ లోకసభకు తెలియజేసింది. ఈపీఎఫ్ పథకంలోని పేరా 60లోని ఉప పేరా 2 ప్రకారం నెలవారీ బకాయిల ఆధారంగా సభ్యుల ఖాతాలకు వడ్డీ జమ చేస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజున వడ్డీ జమ అవుతుంది. నోటిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ మోడల్ ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ ఇన్స్ట్రుమెంట్లు, షేర్లు మొదలైన వివిధ ఇన్స్ట్రుమెంట్లలో ఈపీఎఫ్ పెట్టుబడి పెట్టిన వడ్డీ, డివిడెండ్ల ఆధారంగా వడ్డీ మొత్తాన్ని లెక్కిస్తారని చెప్పారు. అధిక ప్రొవిడెంట్ ఫండ్ పెన్షన్పై సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న ఆదేశాలను అమలు చేయడానికి ఈపీఎఫ్ఓ అనేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం సభకు తెలియజేసింది. ఆన్లైన్ సౌకర్యం కల్పించింది. ఉమ్మడి ఎంపికల ధృవీకరణ కోసం మొత్తం 17.49 లక్షల దరఖాస్తుదారులు విజయవంతంగా సమర్పించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 237వ సమావేశంలో ఈడీఎల్ఐ పథకంలో 3 ప్రధాన సంస్కరణలు ఆమోదించింది. గతంలో కనీసం 1 సంవత్సరం పాటు ఈపీఎఫ్ఓ చందా చెల్లించని ఉద్యోగుల కుటుంబాలకు మాత్రమే బీమా ప్రయోజనం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి తొలగించింది. ఇటీవలి నెలలో ఈపీఎఫ్కు ఎటువంటి సహకారం లేనప్పటికీ ఒక ఉద్యోగి మరణించి అతని కుటుంబ బీమా ప్రయోజనాలను పొందినట్లయితే ఒక ఉద్యోగి తన ఒక సంస్థ నుండి మరొక సంస్థకు స్వల్ప అంతరంతో మారితే ఆ కాలాన్ని నిరంతర సేవగా పరిగణిస్తారు. దీనివల్ల బీమా క్లెయిమ్లో ఎలాంటి సమస్యలు ఉండవు. అధిక పెన్షన్ల కోసం తీసుకున్న చర్యల గురించి ప్రభుత్వం వివరాలను అందించింది. నవంబర్ 4, 2022లో ఈపీఎఫ్ అధిక పెన్షన్ పథకంపై సుప్రీంకోర్టు తమ తీర్పును వెలువరించింది. ఈ ఉత్తర్వులు అమలు చేయడానికి ఈపీఎఫ్ అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.